రేటుకి జాగ్రత్తగా ఒక 2 రెట్ల దాకా పెరిగింది ఇప్పుడే. అటువంటి దాన్ని మనం తీసుకున్నాము. అదేవిధంగా ఇవాళ అంతా కూడా లెక్కలు వేసినప్పుడు 100% మనకి మనం తీసుకునే రేటు కానీ ఏదన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం ఆడ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అదే రకంగా దాంట్లో వచ్చే మీరు కేవలం తీసుకున్న వాళ్ళు లీజ్కే ఇస్తున్నారు. దాని లోపల ఫర్నిచర్ అదంతా కూడా మనం వేయాల్సి వస్తుంది. కాబట్టి 100% అంతకుముందు గతంలో మీటింగ్లో చెప్పుకున్నాం. ఇక్కడ 9,000 రూపాయలు తీసుకుంది కూడా 1,500,000 అయిందని చెప్పేసి అని. కాబట్టి ఈ రకంగా మీరు కూడా 100% ఎవరన్నా మొన్న బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొన్ని చేసుకుంటారని చెప్పేసి అని ఆశిస్తున్నాము. నెక్స్ట్ మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అది రేపు మాట్లాడుతున్నాము. ఇది డెవలప్మెంట్ దాని గురించి, కన్స్ట్రక్షన్ దాని గురించి. కాబట్టి ఫాస్ట్గా చేసుకుంటే 100% ఇది అవుద్ది. లేకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా మనం 22 లక్షల రూపాయలకే కోడ్ చేస్తున్నాము. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మాత్రం మనం డైమండ్ కార్డు అది ఇస్తా ఉన్నాము. ఇంకా ఉన్న ఈ కొద్ది వాటికి మాత్రం 10 లక్షల రూపాయలు విలువ చేసే డైమండ్ కార్డు కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ మనసులో ఏదన్నా ఉంటే ఏంటంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఖచ్చితంగా వాటన్నిటికీ మన దగ్గర సమాధానాలు ఉన్నాయి. పక్కన వాళ్ళని అడిగినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా కాబట్టి ఆ రకంగా కాకుండా మీరు అడిగినప్పుడు 100% మన దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకెళ్తారని చెప్పేసి అని ఆశిద్దాం. అదే రకంగా త్వరలో మనకి ఫస్ట్ వీక్ అట్లా హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఓపెన్ అవుద్ది. దానికి సంబంధించి ఆల్రెడీ మనకి వెస్ట్ మారేడుపల్లి ఒక ఆఫీసు రెడీ అయిందండి. వాళ్ళు కూడా రేపు ఎల్లుండిలో వస్తున్నారు. కాబట్టి అది వాడుకోవచ్చు. శ్రీనివాస్ గారి ఆఫీస్ ఏదైతే దాన్ని కూడా మనం రీల్ బూమ్ ఆఫీస్గా మార్చి చేస్తున్నాం. దాన్ని వాడుకోవచ్చు. ఇంకొద్ది రోజుల్లో మనకి చేయండి అక్కడ కూడా మనం ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ మంత్ సిటీలో ఉన్న అన్ని దగ్గర మన చిన్న మొత్తం కలిపి ఒక 200 దాకా ఆఫీసులు తయారవుతాయండి. సిటీలో ఏ మూలకి వెళ్ళినా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన సర్వీసులు కానీ సొల్యూషన్ కానీ అదే రకంగా వెంచర్స్ కానీ మొత్తం కూడా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మీరు నిరుత్సాహపడే కంటే మనం ఏం చేసామన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే నిరుత్సాహం రాదు. రోజు జూమ్ మీటింగ్లోకి వస్తున్నాం. ఇప్పుడు దాకా మనం సైట్ కూడా ఓపెన్ చేయలేదు అనగానే చాలా బాధగా ఉంది. కాబట్టి మీరు రేపటి నుంచి అయినా సంతోషంగా సైట్ ఓపెన్ చేసుకుంటే డబ్బులు రావటం స్టార్ట్ అవుద్ది. అసలు ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు పని ఏం చేస్తారన్నదే నా క్వశ్చన్ అనమాట. కాబట్టి దయచేసి ఆ రకంగా ప్రతి వాళ్ళు సైట్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి తర్వాత జూమ్ మీటింగ్లోకి ఎక్కువ మందిని తీసుకొస్తా వచ్చినప్పుడు 100% మనం సక్సెస్ అవుతాము. ఓకే. అదేవిధంగా మనకి నాగేశ్వరరావు గారండి, శ్రీకాకుళం. ఎవరండి? జై శ్రీరామ్. సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పండి సార్. సార్ ఈ నెల లాస్ట్కి పలాస ఒక ఫ్రాంచైజ్ అండ్ కంచిలి ఒక ఫ్రాంచైజ్ అవుతుందండి. కంచిలిది ఏంటంటే మనకి ఈ బైక్స్ ఫ్రాంచైజ్ అవుతుందండి. ఈ అమౌంట్ అంతా మేము వచ్చి డిపాజిట్ చేసి మేము అగ్రిమెంట్ రాపించుకొని వచ్చేస్తాం సార్. ఇది నా అప్ టు డేట్ సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అదే రకంగా ఎవరన్నా అప్డేట్స్ చెప్దామని ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. కాకపోతే మన రోహిత్ గారు మాట్లాడతారు. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ జూమ్ మీటింగ్. తన వాయిస్ క్లియర్గా ఉందండి? ఓకే సార్. ఓకే ఓకే.
సో ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సో పోతే ఇవాళ మనం ఈవీ బైక్స్ గురించి ప్రైస్ గురించి నేను చెప్తానండి. అంటే మనం ఒక రెండేమో నాన్ ఆర్టీఓ మోడల్, రెండేమో ఆర్టీఓ మోడల్, 7 నాన్ ఆర్టీఓ మోడల్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం ఇనీషియల్ గా. సో చాలా మోడల్స్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఫాస్ట్ మూవింగ్ ఏవైతే ఉన్నాయో, అంటే చూడంగానే దాని ఎస్థెటిక్ లుక్ కానివ్వండి, తర్వాత దాని ఫంక్షనాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఒక ఆర్టీఓ మోడల్లో ఒక 2 బైక్స్ ఉన్నాయి. ఆర్టీఓ మోడల్లో న్యాచురల్గా ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానికి రోడ్ ట్యాక్స్ కానివ్వండి, అదేవిధంగా ఆ బైక్ కాస్ట్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటి రేంజ్ కానివ్వండి ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. నాన్ ఆర్టీఓ వచ్చేప్పటికే మన రోడ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఉంటుంది. సో వాటి పర్ఫార్మెన్స్ ఏంటంటే సిటీలో ఎక్కువ డిస్టెన్స్ కాకుండా సిటీలో ఉండే వాటికి ఎక్కువ, అంటే మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియా నుంచి రేడియస్ తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఆ ఏరియాస్ వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో లో కాస్ట్ వస్తూ ఉంటాయి. సో మార్కెట్తో పోలిస్తే ఏంటంటే నాన్ ఆర్టీఓ వెహికల్స్ వచ్చేప్పటికి 35,000 నుంచి 75,000, 40,000 నుంచి 75,000 వరకు కూడా వాటిలో ఉన్నాయి. తర్వాత ఆర్టీఓ మోడల్స్ వచ్చేప్పటికే 1 lakh నుంచి 1,30,000 వరకు, డిపెండింగ్ ఆన్ బ్రాండ్స్ వాటి మీద ఇదే ఉంది. సో ఈ బైక్స్ కి మీరు చూసినట్టయితే చాలా చోట్ల బ్యాటరీస్ నుంచి స్మోక్ రావడం కానివ్వండి, తర్వాత వాటికి సరిగ్గా సర్వీస్ లేకపోవటం కానివ్వండి, తర్వాత వాటికి స్పేర్ పార్ట్స్ సంబంధించి షార్టేజ్ రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజెస్ మనకి ఈవీ బైక్స్ మార్కెట్లో మనం పుష్ చేసేటప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్. సో మనం ఏ రకంగా బీట్ చేస్తున్నామంటే పూర్తిగా సర్వీస్ సెంటర్స్ బ్యాకప్తో, అదేవిధంగా దీంట్లో బ్యాటరీస్ 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికేమో లిథియం అయాన్ బ్యాటరీ, రెండోది వచ్చేప్పటికి లెడ్ యాసిడ్ బ్యాటరీ. సో లెడ్ యాసిడ్ బ్యాటరీని ఎక్కువ మంది రికమెండ్ చేయట్లేదు, ప్రిఫర్ చేయట్లేదు. సో లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. సో దాని లైఫ్ మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా మనం 5 years వారంటీతో వస్తూ ఉన్నాము, కొన్ని 3 years ఉన్నాయి. సో వాటికి సర్వీస్ బ్యాకప్తో మనం వస్తున్నాం కాబట్టి, తర్వాత టెక్నికల్గా అంటే ఈ సర్వీస్ సంబంధించి టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాటిని మనం చూసుకుంటూ సర్వీస్ బ్యాకప్తో మనం ఇస్తున్నాం కాబట్టి కస్టమర్స్ దగ్గర కూడా మనం పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో మనం ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం కస్టమర్ ప్రైస్ని మనం మీకు రేపటికి ఫ్లయర్స్ వస్తాయి, అయినప్పటికీ కూడా జస్ట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అండి. సో నాన్ ఆర్టీఓలో వచ్చేటప్పటికేమో ఒక 49,400 నుంచి లోయెస్ట్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ అండి. ఆ తర్వాత వచ్చేటప్పటికే ఈ బైక్ మోడల్ వచ్చేప్పటికే రైడర్ అంటాము. సో ఈ రైడర్ మోడల్ నాన్ ఆర్టీఓ మోడల్లో వచ్చేప్పటికి 49,400 వస్తుంది. తర్వాత దీంట్లో అంటే బ్యాటరీ స్పెసిఫికేషన్ 48 volts by 24 AMPH అంటే ఆంపియర్స్ పర్ అవర్ ఉంటుందండి. సో ఆ మోడల్ వచ్చేటప్పటికి 49,400 అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయల్ అని ఒక బైక్ అండి, అది 51,350. నేను చెప్పేవన్నీ కూడా కస్టమర్ ప్రైస్ అండి. తర్వాత ఆర్టీఓ మోడల్లో వచ్చేప్పటికేమో మనకి ఆరో ప్లస్ అని చెప్పి ఒక మోడల్ ఉందండి. ఇది 60/32 అంటే 60 volts by 32 amps per hour ఇది ఉంటుంది. అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఫ్లైయర్ ఇచ్చినప్పుడు మీకు బెటర్గా అర్థం అవటానికి ఉంటుంది. సో మనకి దీంట్లో నాన్ ఆర్టీఓలో హైయెస్ట్ కాస్ట్ వచ్చేప్పటికే లెజెండ్ ప్రైమ్ ప్లస్ అని ఉందండి. దీంట్లో మనకి 76,180 రూపీస్ పడుతుంది. సో మిగతా మధ్య వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే నేను లోయెస్ట్ అండ్ హైయెస్ట్ చెప్పా, 49,400 ఒకటి, 76,180 ఒకటి. సో ఇక్కడ మనం కాంపిటీటర్స్తో పోల్చినప్పుడు ఏంటంటే మనం ఇస్తున్నటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో కస్టమర్స్ని ఈజీగా మనం కనెక్ట్ చేయగలిగేటువంటి ప్రైస్. సో నేను జస్ట్ ఒకసారి చదువుతానండి, ఇవన్నీ కూడా ఫ్లయర్స్ రేపు వస్తాయి. సో ఆర్టీఓ మోడల్లో ఆరో 60/32 అంటే అది టెక్నికల్ స్పెసిఫికేషన్ బ్యాటరీ సంబంధించింది. సో దాని కాస్ట్ వచ్చేప్పుడు 72,150 అండి. తర్వాత ఇంకో ఆర్టీఓ మోడల్లో రాయల్ ప్రో అని ఒక మోడల్ ఉంది, అది 60/32.
అంటే బ్యాటరీ స్పెసిఫికేషన్ 75,400 పడుతుంది. అదేవిధంగా నాన్ ఆర్టీఓలో రైడర్ అని ఒక మోడల్ 60/24. ఇందాక నేను చెప్పింది వచ్చేప్పటికేమో 48/24, ఇది 60/24. సో దీనివల్ల ఏంటి అంటే మనకి డిస్టెన్స్ అంటే మన రేంజ్ అంటాం. సో రేంజ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో డిపెండింగ్ ఆన్ రైడింగ్ కండిషన్స్ బట్టి అది 100 కిలోమీటర్స్ వరకు కూడా సింగిల్ ఛార్జ్తో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రైడర్ 60/24 మోడల్ వచ్చేటప్పటికి అంటే 54,730 పడుతుంది. అదేవిధంగా రాయల్ రాయల్ నాన్ ఆర్టీఓ మోడల్ 60/24 56,680 పడుతుంది. అదేవిధంగా లెజెండ్ ప్రైమ్ ప్లస్ అని ఇది నాన్ ఆర్టీఓ 60/24 వచ్చేటప్పటికే 76,180 రూపీస్ పడుతుంది. సో నేను ఇందా చెప్పిన హైయెస్ట్ కాస్ట్ మోడల్ ఇదే అండి, లెజెండ్ ప్రైమ్ ప్లస్ అని. తర్వాత స్టైల్ ప్లస్ అనేది వచ్చేప్పటికి 74,880 రూపీస్ పడుతుంది. తర్వాత రాయల్ ప్రైమ్ ప్లస్ అనేది 60/24, ఇది 73,580. సో మీకు ఈ ప్రైస్ అన్ని కూడా కొద్దిగా నేను చెప్తున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 మోడల్స్ ఉంటాయి, ఆర్టీఓ నాన్ ఆర్టీఓ. అదేవిధంగా బ్యాటరీ స్పెసిఫికేషన్ లో 60/24 ఒకటి, 60/32 ఒకటి ఉంటుంది. సో వీటిల్లో డిపెండింగ్ ఆన్ ది రైడర్ వెళ్ళేటువంటి పరిస్థితులను బట్టి దాని యొక్క రేంజ్ అంటే నాన్ ఆర్టీఓ మోడల్ వచ్చే 25 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుందండి. మిగతా వచ్చేటప్పటికేమో మీకు 100+ కిలోమీటర్స్ వరకు కూడా 120 కిలోమీటర్స్ వరకు కూడా దాని రేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చెప్పేది సింగిల్ ఛార్జ్. సో ఇంకా డీటెయిల్డ్గా దాని స్పెసిఫికేషను, అదేవిధంగా మోడల్ నేము, దాని కాస్ట్ అంటే మనం కాస్ట్ మాత్రం మనకి కస్టమర్ అడిగే దాన్ని బట్టి మనం చెప్దాము. బట్ ఫ్లైయర్ మీద అయితే మాత్రం 49,400 రూపీస్ ఆన్వర్డ్స్ అని చెప్పి స్టార్ట్ అయింది. ఆ బేసిక్ మోడల్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ప్రకారం చెప్తాం. తర్వాత మీకు మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే జనరల్గా మీరు ఫేస్ చేసేది ఏంటి అంటే ₹1 కట్టించుకొని కొంతమంది బైక్స్ ఇస్తున్నారు అనేది ఒకటి, తర్వాత లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు అనేది. సో జనరల్గా ఏవైతే లోన్ కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మనం లోన్స్ వాటిని ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. తర్వాత కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ రోడ్ ట్యాక్స్ వేవర్ ఇచ్చున్నారు. ఆల్మోస్ట్ నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత సోలార్ ఎలా అయితే మనం పిఎం సూర్య గారి ద్వారా ఎంకరేజ్ చేస్తా గవర్నమెంట్ సబ్సిడీ బెనిఫిట్స్ ఇస్తుందో, అదేవిధంగా వేరే వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ బైక్స్ సేల్స్ని ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళు కూడా కొన్ని రాయితీలు అనండి, లేకపోతే సబ్సిడీలు అనండి, ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. సో ఇన్ డీటెయిల్డ్గా మీకు రేపటికి ఫ్లైయర్ ఒకటి రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మీరు ఎవరికైతే కస్టమర్స్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి షేర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత దీనికి ఏంటంటే మీరు చేయవలసిన మార్కెటింగ్ అప్రోచ్ ఏంటంటే అండి, ఈరోజు నేను చాలా క్యాజువల్గా ఒక తెలిసిన మెకానిక్కి కాల్ చేశాను. సో కాల్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏమన్నా సేల్స్ అయినా పుష్ చేయగలుగుతారా అని చెప్పి అడిగాను. సో అతను ఏమన్నా అంటే అన్న చాలా మంది అడుగుతున్నారు, బైక్స్ రిపేర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవీ బైక్స్ ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి అన్నాడు. సో మనది ఈవీ లిథియం అయాన్ బ్యాటరీ అంటే నెంబర్ 1 అన్న, దానికి తిరుగులేదని చెప్పారు. సో వీటిలో మనం ఏంటంటే మన లోకల్లో ఉండేటువంటి మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు కలుస్తా వాళ్ళ లోకల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి అనేది చూస్తే వాళ్ళకి మేజర్గా వస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే సర్వీస్ సెంటర్స్ లేకపోవటం ఒకటి, తర్వాత దాంట్లో తీసుకున్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఇన్బిల్ట్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో మనం లిథియం అయాన్ బ్యాటరీ అని లేదు, మీకు పంపించేటువంటి ఫ్లైయర్ వాళ్ళతో ముందుల అంటే వాళ్ళకి చూపించకుండా ముందు ఇవి ఇది ఎలా ఉంటుంది, ఈ బైక్ రేంజ్ మార్కెట్లో ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏ రకంగా ఉన్నాయి, సో సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో మీరు ఒక పార్ట్ అవుతారా, సర్వీస్కి మనకు ఒక పార్ట్ అవుతారా అన్నారు అనుకోండి. సో వాళ్ళని మనం ఆన్బోర్డ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి లోకల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనకి కంపెనీ సైడ్ నుంచి వచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళని మనం వాళ్ళతో చేస్తే వాళ్ళు లోకల్లో ఉంటారు కాబట్టి మనకి కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం. సో ఇది బైక్స్కి సంబంధించిందండి. సో కొద్దిగా నేను చెప్పిన అన్ని కూడా కొద్దిగా ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్లు ప్రైస్ అన్ని కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ దాన్ని క్లియర్ కట్గా మనం రేపు ఫ్లైయర్ రిలీజ్ చేసినప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్గా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా జనరల్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికే ఇందాక సార్ చెప్తున్నట్టు మనము రకరకాల సర్వీసెస్ ని మనం తీసుకొస్తా ఉన్నాం. సో లాస్ట్ 9 నెలలు 10 నెలల నుంచి చాలా మంది డే 1 నుంచి కూడా మనతో ట్రావెల్ అవుతా ఉన్నారు. సో వాళ్ళు
ఫస్ట్ లో కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి మనం కొన్ని వెంచర్లు ఏవైతే తీసుకున్నామో ఆ వెంచర్లు వాళ్ళకి ప్రమోట్ చేసినప్పుడు కూడా కొంత సేల్ జరగకపోవటం కానివ్వండి, లేదు ఇందాక జేటీ రామారావు గారు మాట్లాడుతూ సోలార్ మనం ఇప్పటికే ఆలస్యం అయ్యామని చెప్పి సార్ వాయిస్ రావట్లేదు సార్. ఇవన్నీ రిపీటెడ్ గా అడ్వర్టైజ్ చేస్తున్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర లేదు. ఇది ఎలా చెప్తున్నాను అంటే, మన ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు మీరు తీసుకొని వస్తున్నటువంటి అప్లికేషన్స్ దీనికి నిదర్శనం. సో ఎవరైతే ఫీల్డ్ యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ కొంతమంది లైన్ మెన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాం అని చెప్పి, తర్వాత మనకి ఫస్ట్ లో ఎలా అయితే మనకి డిలే జరిగిందో, మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ డిలే జరిగిందో అలా కొంతమంది డ్రాప్ అవటము, అదే విధంగా కంపెనీస్ కొంతమంది ఏం చేశారంటే 20,000 25,000 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటము, ఇవన్నీ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1 crore టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక 28,000 మాత్రం ఇన్స్టాలేషన్ జరిగింది. ఒక 56,000 వరకు 56 లక్షల వరకు 28 లక్షల వరకు ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. 56 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ రకరకాల రీజన్స్ తో, అంటే ఇంటి పన్ను వేరే వాళ్ళ పేరు మీద ఉండటము, లేకపోతే వాళ్ళకి పాన్ కార్డ్ లేకపోవటము, లేకపోతే GPS ఫోటో సరిగ్గా పంపించకపోవటము, లేకపోతే ఆ సోలార్ ఇన్స్టాలేషన్ ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళు కొద్దిగా స్లోగా ఉండటము, ఈ రకరకాల రీజన్స్ ఏంటంటే కస్టమర్స్ ని వాళ్ళు టచ్ చేసినప్పటికి కూడా అది ప్రాసెస్ అంటూ జరగల. సో ఇక్కడ మనకేంటంటే ఉన్నటువంటి అవకాశం ఏంటంటే మనం చక్కని ఫ్లైయర్ ఒకటి ఇచ్చేసాము. తర్వాత ఎవరు కూడా ఇవ్వనటువంటి డిజైన్ శ్రీనివాస్ నాయుడు గారు డిజైన్ చేశారు. ఎవరైతే సోలార్ మన ద్వారా తీసుకుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ తో పాటుగా డిస్కౌంట్ కార్డు మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ డిస్కౌంట్ కార్డు ఇవేంటంటే ఇది చాలా వినూత్నమైనటువంటి ఆలోచన. ఎవరన్నా వెళ్ళి ఇది చెప్పినా కూడా ఇవన్నీ మేము చేయలేమనే మాట చెప్తారు, కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ ని మనం క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో గతంలో ఎవరైతే వెంచర్లు చేయలేకపోయారో వాళ్ళు ఈ సోలార్ ని మీరు టార్గెట్ చేసుకొని మీ కస్టమర్స్ అంతకుముందు ప్లాట్ గురించి టచ్ చేసిన కస్టమర్ నే మళ్ళీ సోలార్ గురించి టచ్ చేస్తే కనుక ఆ కస్టమర్ కి కావాల్సినటువంటి అడ్వాంటేజ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ డీల్ క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత తెలంగాణలో మనకు మేజర్ గా వస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు అని. సో ఇక్కడ మనకు ఉండేటువంటి సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇది ఫ్రీ 200 యూనిట్స్ ఫ్రీ ఇవ్వడం అనేది ప్రతి గవర్నమెంట్ సాధ్యపడదు. రేపు మారే గవర్నమెంట్ అది ఇనిషియేటివ్ ని కట్ ఆఫ్ చేసి 100 యూనిట్ల వరకే ఫ్రీ ఇస్తామను, లేదంటే అసలు ఫ్రీ పవర్ లేదు అనేటువంటి ఆలోచన ఏదైనా చేశారనుకోండి, ఆ రోజున సబ్సిడీ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు కస్టమర్ ఖచ్చితంగా మనం సోలార్ ని మనం డీల్ క్లోజ్ చేయడానికి అవకాశం. సార్ ఒక్క నిమిషం సార్, నా వాయిస్ వస్తుందండి? హలో వస్తుంది సార్. ఓకే వస్తుంది, అంటే వేరే కాల్ వచ్చింది రండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి రేపటి రోజు ఇది ఒక సేవింగ్ కింద ఉంటది, మీకు ఇంత పవర్ బిల్ ఇది అయితే రేపు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది పక్కన పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ 1 crore అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ తీసేస్తున్నాం అన్నారు అనుకోండి, ఈ సబ్సిడీ అంతా పోను. రేపు సోలార్ ప్యానల్స్ కాస్ట్ ఏదన్నా మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఏదైనా పెంచారనుకోండి, ఫర్ సమ్ రీజన్, నేను చెప్పేది పెంచుతాననేది కాదు, ఏదో ఒక రీజన్ చేత ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్నాం అన్నారంటే అక్కడి నుంచి సోలార్ ప్యానల్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీ పెరిగినప్పుడు ఏమైందంటే దాని భారం అంతా కస్టమర్ మీద పడింది. సో ఇది ఒక మిస్ చేసుకోకుండా ఉండేదానికి మనం ఈ పాయింట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవీ బైక్స్ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు మనం ఏంటంటే దాని ప్రైస్ మనం చెప్పలేకపోయాం. సో గతంలో మీ అందరినీ కూడా మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు. తర్వాత ఇవాళ పెరుగుతున్నటువంటి ఫ్యూల్ ప్రైస్ వల్ల కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ లోనే చాలా మంది వాళ్ళ బైక్స్ మారుద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. సో రేపు మీకు బైక్ ఫ్లైయర్స్ వచ్చిన తర్వాత వాటిని మీరు షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కొంతమంది కస్టమర్స్ మీకు కనెక్ట్ అవుతారు. సో బైక్ షేర్ చేసినప్పుడు అందరూ బైక్ తీసుకోకపోయినా ఇదేంటి అనే ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వాళ్ళకి మీరు సోలార్ చేస్తున్నాము, మా దగ్గర వెంచర్ ప్లాట్స్ ఉన్నాయి, తర్వాత మనం ఈవీ బైక్స్ మనం చేస్తున్నామని ఒక్కొక్క సర్వీస్ లోన్స్ చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక డీల్ మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మందికి, అంటే నేను చూస్తా ఉన్నప్పుడు డే 1 నుంచి కూడా మనకి చాలా మంది కనెక్ట్ అవుతా ఉన్నారు. లీడర్స్ కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది డిస్కనెక్ట్ అవుతా ఉన్నారు, కొంతమంది కొత్త లీడర్స్ యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు.
సో చాలా ప్రాంతాల్లో సోలార్ గురించి ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. మంచిగా అప్లికేషన్స్ అన్ని చేస్తున్నారు. మన వికారాబాద్ కానీ, మంచిర్యాల కానీ, ఖమ్మం కానీ, చుట్టుపక్కల ఏరియాలు. ఇందాక చరణ్ ఒక 3 సోలార్ ఇవి ఉన్నాయని చెప్పన్నారు. సత్యనారాయణ గారు, బాదం వెంకటేష్ గారు, ఇలా ప్రతి ఏరియా నుంచి కూడా మనకు వస్తున్నప్పుడు ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే కంపెనీ వెబ్సైట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జూమ్ మీటింగ్ మనం ఏవైతే అప్డేట్స్ చెప్తున్నాం వాటికి అనుబంధంగా మన ఆలోచన ఇచ్చేస్తూ ప్రతిరోజు మన ఫ్లైయర్స్ షేర్ చేయటం. ఎవరో ఒకరు కస్టమర్ ఏదో ఒక రూపాన్ని మనకు కనెక్ట్ అవుతారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గతంలో మేము ఇందాక నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఫ్రాంచైజీ గురించి చెప్తా ఉన్నారు, తర్వాత వారికి సోలార్ గురించి చెప్తా ఉన్నారు, తర్వాత పట్నాయక్ గారు, భాస్కర్ గారు, అందరూ రాంప్రసాద్ గారు అందరూ మాట్లాడేప్పుడు వాళ్ళు ఎంతో కొంత వర్క్ అంటే మన వెబ్సైట్ లో అప్డేట్స్ మనం తెలుసుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్స్ కి వాటిని ఎఫెక్టివ్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ వెబ్సైట్ ని తర్వాత ప్రతిరోజు కూడా ఒక 5 to 10 మెంబర్స్ ని మీరు యాడ్ చేయడానికి, తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎవరికైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ద్వారా కూడా వాళ్ళు రిజిస్టర్ అయ్యే విధంగా మనం మన వెబ్సైట్ ద్వారానే ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రాడ్ బెండింగ్ ఇది కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం మన దాంట్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మీరు ఒక ఉపాధి చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే డాట్స్ అన్నిటినీ మనం కనెక్ట్ చేయటమేనండి. మనకు కనిపించే ప్రతి మనిషిని కూడా మనం ఒక ప్రాస్పెక్టివ్ లీడ్ కింద, లేకపోతే మన డౌన్ లైన్ లో ఒక మెంబర్ కింద, లేకపోతే అతను కస్టమర్ కింద, ఒక అసోసియేట్ కింద మనం ఇలా చూసుకుంటా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ అయింది. కాబట్టి కొద్దిగా ఇంతకుముందే ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ లో అవ్వకుండా కనెక్ట్ అయ్యి ఉండి మంచిగా సోలార్ వీటన్నింటినీ చేస్తారని చెప్పి సో నాకు ఈ అప్డేట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ రోహిత్ గారు. చక్కగా అందరికీ 100% అర్థమయ్యేటట్టు చెప్పారు. కాబట్టి ప్రతి వాళ్ళు రోహిత్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా మనం కనుక పాటించినప్పుడు 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఓ 10 చెప్పడానికి కూడా ఉంటుంది. రాంప్రసాద్ కూడా ఇప్పుడు అదే చెప్తా ఉండేవాడు. కాబట్టి ఇవాళ మనకి దేని మీద వెళ్ళినప్పుడు ఏంటంటే మిగతాది ఇప్పుడు సోలార్ గురించి ఇందాక మన శివకృష్ణ గారు చెప్పారు. ఏ పని మీద వెళ్ళినా కూడా మన కస్టమర్గా వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు కదండి అన్నాడు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకొని మన దగ్గర ఉన్న సర్వీసుల గురించి మొత్తం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అందరు కూడా మనతో కనెక్ట్ అవడానికి ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ఇది కాస్త మనం లేట్ అయ్యాం కాబట్టి దీనికి మొత్తం 100% మనం చక్కగా ప్రతి వాళ్ళని మనం టార్గెట్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదే రకంగా ఇందాక మన రోహిత్ గారు చెప్పినప్పుడు మన ఇంట్లో ఎంతమంది స్కిల్డ్ పీపుల్ ఉన్నారో అందరు కూడా దాంట్లో వాళ్ళు నమోదైనప్పుడు వాళ్ళకు కూడా పని చూపించే అవకాశం 100% ఉంటుంది. ఎటువంటి పని అయినా, సొల్యూషన్ అయినా, సర్వీస్ అయినా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఫాస్ట్గా మనం ప్రతి వాళ్ళకి తెలియజేసినప్పుడు, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం హాస్పిటల్ కంపెనీనే క్లోజ్ చేసే సర్వీస్ ఇచ్చి వాళ్ళని మనమే ఎక్కడున్నా కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా అందరు దృష్టిలో పెట్టుకుంటారని ఈరోజు చాలా మంది అప్డేట్స్ ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వరరావు అని మనసు కోరుకుంటూ చెప్పండి. లోన్స్ గురించి మోనికా ఇస్తుంది. ఓకే. ఈ జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి వారు కూడా 100% కోటేశ్వరులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్.